ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఒక శుభవార్త. ఏదైతే డిఎస్సి మొన్న ఒక డిఎస్సి అనౌన్స్ చేశారు, అది కాకపోతే ఈ ఆటిజం ఇతర వీళ్ళకి సంబంధించినటువంటి టీచర్ పోస్టుల నియామకం. ఒరిజినల్ డిఎస్సి ఎప్పుడు అన్నటువంటిదే అందరి ముందున్న అయోమయం. అందులో రేపు జూన్ జూలై కల్లా క్లాసులు బిగిన్ అయ్యే టైంకి కొత్త టీచర్లను పెడతామని చంద్రబాబు గారు లోకేష్ గారు హామీ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అయితే వర్గీకరణ గురించి ఇప్పటిదాకా ఆగారు. మొన్న ఏదైతే క్యాబినెట్లో వర్గీకరణ జీవో ఓకే చేసేయడం, దాన్ని గవర్నర్ ఆమోదించేసేయడం, అది గెజిట్ కూడా నోటిఫై అయిన నేపథ్యంలో ఈ నెల 20వ తారీఖుకి కానీ ఇంకొక 3 నుంచి 5 రోజులు లోపు డిఎస్సి అనౌన్స్ చేయబోతున్నారు. దాదాపు 16,500 ఉద్యోగాలకు సంబంధించి అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి అనుకూల పత్రిక అయినటువంటి అభిమాన పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో రాశారు కాబట్టి గట్టిగా నమ్మచ్చు. తద్వారా నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఎక్కువగా ఆశించే టీచర్ పోస్టులకు ఒక అవకాశం లభించినట్టయింది.